మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ ప్రాంతంలోని ఉనికిచెర్లలో గల శ్రీనివాస రామానుజం హై స్కూల్లో ఉన్నాం. చుక్క రామయ్య గారి అడ్వైజర్గా ఉన్న ఈ పాఠశాల గత అనేక సంవత్సరాలుగా విద్యతో పాటు సాంస్కృతిక సాహిత్య క్రీడా రంగాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకుంది. మనం చూస్తున్నాం చాలా పాఠశాలల కంటే ముందుగానే సంక్రాంతి సంబరాలను ఈ పాఠశాల సిద్ధం చేస్తుంది. ఒకవైపు రంగవల్లులు కావచ్చు, మరోవైపు గొబ్బెమ్మలు కావచ్చు, మరోవైపు వాళ్ళ ఇంట్లో కంటే ముందే సంక్రాంతి కంటే ముందే పిల్లలకు కరస్పాండెంట్ ఆధ్వర్యంలో ఒక ఆశీర్వచన కార్యక్రమాలు కావచ్చు, వీటితో పాటు భోగి మంటలు. అంటే మన సంప్రదాయం సంస్కృతి ఇలాంటివి ఎందుకో ఇవన్నీ చెప్పడానికి ఇవన్నీ కూడా అనేక వ్యయ ప్రయాసాల కోర్చి ఈ పాఠశాలలో ఎస్ఆర్సిఎస్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదే కార్యక్రమం చేస్తున్నారా? భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు? పిల్లలకు వీటి ద్వారా నిరపదలుచుకున్న సంస్కృతి సాంప్రదాయాలు ఏమిటి? కరస్పాండెంట్ డైరెక్టర్ రాజిరెడ్డి గారు, అరుణ రాజిరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. దాని ప్రధాన ఉద్దేశం ఏమిటి కార్యక్రమం? మన పూర్వీకులు సంక్రాంతి పండుగ గురించి, సంక్రాంతి పండుగ అంటే ఒక సైన్స్తో కూడినటువంటి పండుగ. అందులో మనకు పిండి వంటలు అయితేంది, మన ట్రెడిషనల్ డ్రెస్సెస్ అయితేంది, పాటలు, ఆ తర్వాత గొబ్బెమ్మలు, రేగి పళ్ళతోటి పిల్లలకు ఆశీర్వాదం ఇవ్వడము, ఇవన్నీ కూడా మన పూర్వీకులు ఇచ్చినటువంటి శాస్త్రీయంగా అందులో పండుగలోనే చాలా సైన్స్తో పాటు ఆరోగ్యంగా ఉండడము, తర్వాత విలువలతో కూడినటువంటి ప్రేమ, అనురాగం, అనుబంధం, కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర కూర్చొని, తర్వాత ముఖ్యంగా రైతులకు పంటలు ఇంటికి వచ్చిన తర్వాత నిండు మా ఇల్లుతోటి అనేక రకాల వంటలు చేసుకొని కొత్త కొత్త బట్టలు ధరించి బంధుమిత్రులు అందరూ కలిసి జరుపుకునేటువంటి పండుగ. ఈ పండుగను కొంత మనకు ఫ్యూచర్ పిల్లలకు తెలియజేసి ఈ పండుగ యొక్క విశిష్టతను, ఈ పండుగ యొక్క కల్చర్, ట్రెడిషన్ అన్నీ కూడా పిల్లలకు తెలియజేసేందుకోసం మరి పాఠశాల నుండే పిల్లలకు కనుక పండుగల గురించి మనం ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ గంగిరెద్దులు తోటి ముగ్గులు వేయడం వల్ల పిల్లల లోపల చాలా క్రియేటివిటీ, ఇన్నోవేటివ్ థింకింగ్, లాజికల్ థింకింగ్, లాటరల్ థింకింగ్, అప్లికేషన్ స్కిల్స్ వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ముగ్గు వేయడం, అందులో కలర్స్, తర్వాత దాంట్లో ఒక కాన్సెప్ట్ తీసుకొని రావడం, దీనివలన పిల్లల లోపల అనేక రకాల స్కిల్స్ డెవలప్ అవుతాయనే ఉద్దేశంగా ఈ పండుగను పేరెంట్స్, పిల్లలు, ఉపాధ్యాయులు, పత్రికా మిత్రులు అందరూ, మా శ్రేయోభిలాష్ అందరూ కలిసి శ్రీనివాస రామానుజం ఒలింపియాడ్ స్కూల్ సంక్రాంతి పండుగ ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మా పూర్వ విద్యార్థులు కూడా ఈరోజు రావడం జరిగింది. తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, ఉపాధ్యాయుల విద్యార్థులకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తాం. ఒక సంక్రాంతి పండుగ చేసుకుంటారా? వేరే యాక్టివిటీ చేస్తున్నారా? వేరే పండుగలకు సంబంధించి కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారా పిల్లలు? మనం అన్ని పండుగలను ఇన్వాల్వ్ చేస్తుంటాం. బతుకమ్మ పండుగ, ఉగాది పచ్చడి, తర్వాత సంక్రాంతి, వీటితో పాటు రంజాన్, తర్వాత క్రిస్మస్ వేడుకలు కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి పిల్లలకు తెలియాలని, పిల్లలకు అవగాహన ఉండాలి. అన్ని మతాల సారాంశం కూడా ఒకటే, అందరం కలిసిమెలిసి జరుపుకునే పండుగలే అని చెప్పి తెలియడం కోసం మా స్కూల్లో అన్ని మతాల పండుగలు కూడా ఇక్కడ పిల్లలు, టీచర్స్ అందరం కలిసి నిర్వహించుకోవడం జరుగుతుంది. అరుణ మేడం, మీరు కరెస్పాండెంట్, ఈ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా స్పీడ్ పెరిగిన కాలంలో ఏదో ఒక్కరోజు ఫంక్షన్కి వచ్చినట్టే ఇంటికి వసిపోతున్న పరిస్థితులలో ఎట్లా వాళ్ళకి డీటెయిల్గా చెప్తారు ఈ పండుగ గురించి? కానీ పండుగ జరుపుకోవడంలో అర్థం కాదు. సంక్రాంతి పండగ అంటేనే 3 రోజుల పండగ. ఇది ఫస్ట్ భోగి, మకర సంక్రాంతి, కనుమ 3 రోజులు చేసుకునే పండుగ. భోగి రోజు భోగి మంటల మనం పెట్టుకోవడం సాంప్రదాయం. భోగి పళ్ళు పిల్లలకి, చిన్న పిల్లలకైతే భోగి పళ్ళు పోస్తారు. వాళ్ళు భోగి పళ్ళు పోసి ఆశీర్వాదాలు అందిస్తారు పెద్దలందరికీ. అలాగే మనకు చాలా సంక్రాంతి అంటేనే రంగవల్లులు. రోజు మంచి మంచి ముగ్గులు వేసి దాంట్లో రంగులను నింపి ఆడవాళ్ళు దాంట్లో పేడతో, ఆవు పేడతోటి గొబ్బెమ్మలను చేసి, గొబ్బెమ్మలనే లక్ష్మీదేవిగా మనం సంక్రాంతి ఇంట్లో గొబ్బెమ్మలు పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిగా కూడా పూజ చేసుకుంటాము. అదేవిధంగా పండగ వచ్చిందంటే ఈ సంక్రాంతి పండుగకు పిండి వంటలు కంపల్సరీ. మన తెలంగాణలో సకినాలు, అరిసెలు, గరిజలు,
ఇవన్నీ కంపల్సరీ సంక్రాంతి పండుగ పిండి వంటలు. నర్సరీ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అనేక మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళకి ఇంకా ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది, తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కేవలం పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవటమే కాదు, పండుగల గురించి కూడా వారికే బాగా అవకాశం ఆలోచన ఉంటుంది. నాన్న ఏం జరుపుతున్నారు, వాళ్ళు ఎందుకు జరుపుతున్నారు? మాకు సంక్రాంతి గురించి తెలియజేయాలని, ఎథిక్స్, వాల్యూస్, మోరల్స్ గురించి, ఇంకా పిల్లలకి దాని గురించి అవగాహన చేయాలని ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఏం చేస్తున్నారు ఇవాళ, ఏమేం చేస్తారు? సరే, ఈరోజు మేము ఫస్ట్ ముగ్గుల పోటీ ఉంది. ముగ్గుల పోటీ ద్వారా మనం చాలా స్కిల్స్ నేర్చుకోవచ్చు. అంటే మన క్రియేటివ్ థింకింగ్, మన నాలెడ్జ్ అన్నీ మనం అక్కడ ప్రజెంట్ చేయొచ్చు. దాన్ని బట్టి ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి భోగి పండుగ, అది చిన్నపిల్లల మధ్య వస్తుంది. ఎందుకు వస్తారు నాకు చిన్నపిల్లలకి బ్లెస్సింగ్స్ కోసం. నెక్స్ట్ భోగి మంటలు, అది ఏమైనా చెడు ఉన్నా కూడా అవన్నీ తీసి పాజిటివ్గా స్టార్ట్ చేయడానికి ఇయర్ని భోగి మంటలు అనేది మనం చేస్తాం. ఇంకేం చేస్తున్నారు ఇవాళ స్కూల్లో? నీకు తెలిసింది చెప్పు. ట్రెడిషనల్ సాంగ్స్, డాన్స్. అంటే ఇక్కడ పిల్లలతో పాటు టీచర్లు ఇన్వాల్వ్తో పాటు చాలా విచిత్రంగా విశేషంగా ఏమిటంటే పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. పేరెంట్స్ కూడా ఈ కార్యక్రమాల్లో ఇంతకుముందు మేడం కరెస్పాండెంట్ మేడం చెప్పినట్టు ఇదంతా కూడా SRCS ఫ్యామిలీ. ఒకసారి పేరెంట్స్ కూడా అడిగే ప్రయత్నం చేస్తాం. మేడం రండి. చాలా బాగుంటాయి. అందులో భోగి పండుగ అనేది చాలా బాగుంది. మన అందరినీ పిలిచి చాలా మంది పేరెంట్స్ కూడా వచ్చారు ఇప్పుడు మీతో పాటు. కూడా చాలా మంది వచ్చారు. పిల్లలకు భోగి పండుగ పోయడం అనేది చాలా సంతోషం. అందరికీ నమస్కారం. మా పిల్లలందరూ ఇంత ట్రెడిషనల్గా, ఇంత పద్ధతిగా రెడీ చేసి మేము పంపినందుకు వాళ్ళ భోగి పండుగ భోజనం మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఒక డ్రెస్ వేసుకోవటమేనా, ఇంకా మిగతా యాక్టివిటీస్ మీద మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా, అంటే వేరే స్కూల్ తెలియదు కానీ ఈ స్కూల్లో మాకు ప్రతి ఒక్కటి గంగిరెద్దు దగ్గర నుంచి అన్ని ముగ్గులు కానీ, ఒక భోగి మంటలు కానీ అన్ని లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇప్పుడే చూసాను. మీరు ఇప్పుడే చూసారు? అంటే మేము మా పిల్లల్ని 3 years నుంచి పంపిస్తున్నాం. ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం.